హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేయాలంతా నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ముందుగా అయితే అందరికీ హ్యాపీ సండే. ఈరోజు మా డే అనేది ఎలా గడిచిపోయిందో మీకైతే బ్లాగ్ రూపంలో అయితే ఖచ్చితంగా చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మేమైతే చర్చికి వెళ్ళి వచ్చాము. తర్వాత మాకైతే ఇంకా వర్షం పడుతుంది చూడండి. పెద్ద చినుకులతో ఏప్రిల్ నెలలో వర్షం అయితే పడుతూ ఉంది. మొదటి వాన మాకు వచ్చేసి చూడండి. నేను బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక వర్షం అయితే మాకు ఫుల్గా అయితే వచ్చింది. చెట్లున్నంత దగ్గర వరకు అయితే వర్షం చినుకులు అయితే పడలేదు. అంటే పడ్డ వర్షం అనేది కొంచెం పెద్దగా అయితే వచ్చింది. ఏప్రిల్ లాస్ట్ ఎండింగ్లో అయితే వర్షం వచ్చింది. మీ ఊర్లో వర్షం పడిందా లేదా కామెంట్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే నేను మా పాపది అండ్ నేను బీరువా అయితే సర్దుకున్నాను. అది కూడా ఈ వీడియోలో అయితే చూపిద్దామని చెప్పేసి వ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిగా చూస్తున్నట్టు ఒక్కసారి అయితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక ఇక్కడ వచ్చేసి మా పాప కిటికీలో నుంచి బయటకైతే చూస్తుంది. తనకు వచ్చేసి ఇప్పుడు 8 months. కిటికీ దగ్గర నుంచొని బండ్లు చూస్తూ మాట్లాడుతుంటే ఇప్పుడిప్పుడే కొంచెం చిన్నగా మాటలైతే వస్తున్నాయి. తనది ప్రతిదీ వీడియో అయితే ఉండాలి. తను పెద్ద అయ్యాక తను హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నది నా కోరిక. మనం ఎంత ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ వీళ్ళకి నేను చిన్నప్పుడు ఎలా ఉన్నానా అనేది ఉండాలని చెప్పేసి నేనైతే తీస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి పాప నేను డైలీ బట్టలు ఉతికేటప్పుడు చూస్తూ ఉంటుంది. ఇంక నేను ఎలా చేస్తాను అనేది అడుగుతూ ఉంటుంటే తన డ్రాయర్ ఉతికి చూపిస్తుంది. ఈ చిన్న క్లిప్ అయితే యాడ్ చేయాలనిపించింది, యాడ్ చేశాను. తప్పుగా ఏదైనా మాట్లాడుంటే అయితే సారీ అండి, దయచేసి అయితే నన్ను క్షమించండి. అండ్ ఇక్కడ తర్వాత వచ్చేసి నేను బీరువా సర్దాలని చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను. అలాగే పెండింగ్ పడైతే ఉంది. ఇంక ఈరోజు ఆ పని కూడా చేసుకుందామని చెప్పేసి ఇంకా పాపను అమ్మ అయితే బయట కూర్చున్నారు. వర్షం ఆగిపోయింది అప్పటికి. సాయంకాలం అయితే ఇంకా ఎండ వచ్చింది. ఇంకా అమ్మని పాప బయట కూర్చున్నారు. ఇంకా నేనైతే బీరువా అయితే సర్దుకున్నాను. ఎలా సర్దుకున్నాను అనేది కూడా చూడండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా బట్టలు మొత్తం అయితే బయట వేసుకున్నాను. బయట వేసుకున్న తర్వాత ఇంకా మా హస్బెండ్ పాపయ్య అమ్మాయి వచ్చేసి నావి సపరేట్గా సదరాలని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు నాలాగా ఎంతమంది ఇలా సర్దుకుంటారో నాకు కామెంట్ చేయండి. నాలాగానే ఎందుకు అంటున్నానంటే ఎంత సర్దినా మళ్ళీ చికాకుగానే, ఎంత నీట్గా సర్దుకున్నా కానీ మళ్ళీ వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ గజిబిజిగా అయితే అయిపోతూ ఉంటాయి. అందుకనే అడుగుతున్నాను. ఎంత నీట్గా సర్దినా కానీ అసలు అవి లాగేసి మళ్ళీ బీరువా అయితే చిరాగ్గా అవుతుంది. ఇంక ఈ రోజైతే నేను ఇంకా గట్టిగా నిర్ణయించుకున్న నీట్గా సర్దాలని చెప్పేసి సరే ఒక వీడియో తీద్దామని చెప్పేసి అయితే తీస్తున్నాను. ఈ వీడియో నేను తీయకపోయేదాన్ని. ఎందుకు తీసినానంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేతలకి ఇలా వీడియోస్ చూస్తున్నప్పుడు బీరువా సర్దుకోవడం ఎలా అనేది చూసిన అనమాట. అందుకని నాకు కూడా అనిపించింది ఇంకా ఈ రోజైతే నేను కూడా ఈ వ్లాగ్ చేద్దామని చెప్పేసి. మీలో ఎవరైనా తప్పుగా అనుకుంటే సారీ అండి, నాకు చేయాలనిపించింది చేస్తున్నాను. ఇంకా మా వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా నచ్చట్లేదా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అబ్బా వ్యూస్ కొంచెం పర్వాలేదు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే మాకు కొంచెం లైఫ్ ఇచ్చిన వాళ్ళు అయితే అవుతారు. నేను ఇంట్లోనే ఉంటున్నాను అనమాట. మా హస్బెండ్కి నేను ఎంతో కొంత తోడుగా ఉండాలని చెప్పేసి అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అందరూ టైంపాస్కి అలా అనుకుంటున్నారు కానీ నేనైతే మనీ గురించే నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని అయితే చెప్పుకుంటాను. ఎందుకంటే నేను ఏదో చెప్పి ఛానల్ స్టార్ట్ చేసి ఏదో మాట్లాడాలని కాదు కానీ నేనైతే ఎంతో కొంత మా హస్బెండ్కి సపోర్ట్గా ఉండాలని చెప్పేసి అయితే యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా స్టార్ట్ చేశాను. అంతేకాకుండా ఇంకా పాపవి కూడా సంబంధించినవి కూడా తను పెద్దవి కూడా ఉపయోగపడతాయి అని చెప్పేసి అయితే నేను వీడియోస్ అయితే తీస్తున్నాను. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే అబ్బా ప్లీజ్ దయచేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. షేర్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అబ్బా ఇది నా ఛానల్ వచ్చేసి 3వ ఛానల్ అనమాట. 2 ఛానల్ పెట్టాను, మధ్యలో స్టాప్ చేశాను అనమాట. సరిగ్గా సబ్స్క్రైబర్స్ వ్యూస్ అయితే రావట్లేదు.
ఇంకొకటి ఏంటంటే నేను చేసిన మిస్టేక్ అనేది కూడా నేను వీడియో ఒకటైతే తీసి పెట్టాను, ఆ వీడియో చూడండి. నేను మెయిల్ ఐడి మర్చిపోవడం వల్ల నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే రెండో ఛానల్కి పెరిగారు. కానీ నేను చేసిన తప్పు వల్ల ఏంటంటే మొత్తము పోయింది. మళ్ళీ ఈ ఛానల్ మూడో ఛానల్ అయితే నేను పెట్టాను. అందుకనే ఇంక ఇది గట్టిగా నిర్ణయించుకొని ప్రతి మెయిల్ ఐడి అయినా ఏదైనా ఫోన్కి సంబంధించిన పాస్వర్డ్స్ అయినా కానీ నేను జాగ్రత్తగా ఉంచుకున్నాను. మీరు నాలాగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మెయిల్స్ కానీ పాస్వర్డ్స్ కానీ ఏమైనా సరే ఫీడ్ చేసుకొని అయితే ఒక దగ్గర అయితే రాసుకొని అయినా ఉంచుకోండి. ఇది నా చిన్న సజెషన్ అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేను బట్టలన్నీ తీయకుండా కొన్ని తీసేసి సర్దుతున్నాను. ఫస్ట్ మా హస్బెండ్ బట్టలు అయితే సర్దుతున్నాను, ఎందుకంటే తనవి కొన్నే ఉంటాయి. మీరు కూడా మా ఇంట్లో లాగే ఉన్నారా? ఎందుకని లేడీస్కి ఎక్కువ బట్టలు అయితే ఉంటాయి, పాపం బాయ్స్కి అయితే తక్కువ ఉంటాయి. మీ ఇంట్లో అలా ఉన్నారా లేదా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్. అబ్బా ఎంత కొంత నచ్చిందో నచ్చలేదో వద్దో లేదు అని ఏదైనా కనీసము కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఏంటంటే నాకు కూడా ఆహా నేను ఈ మిస్టేక్ చేస్తున్నాను, ఓహో జనాలకి ఇలా ఉందా అని కొంచెం అయితే అర్థమవుతుంది. కొద్దిగా చూసే వాళ్ళైనా సరే ప్లీజ్ అండి మీరు మెసేజ్ చేయండి, అబ్బా కామెంట్ చేయండి, మీకు నచ్చుతుందా లేదని నాకు అర్థమవుతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి తర్వాత మా హస్బెండ్ బట్టలు అయితే సపరేట్గా సర్దుకొని, నావి పట్టు చీరలు అంట, అంత పట్టు ఏం కాదు నార్మల్ పట్టు చీరలు అనమాట. ఇంక ఇవి నేను సపరేట్గా పట్టు శారీస్ మామూలు సింపుల్ శారీస్ అయితే చదువుకున్నాను. ఇంక ఇక్కడే కాదు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా నా బట్టలు అయితే ఉన్నాయి. ఇంక ఇక్కడ నేను వాడుకునే వాటికి కొన్ని తెచ్చుకున్నాను, ఇంకా అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే కొన్ని పెట్టుకున్నాను. ఇంక ఇవి నీట్గా అయితే సర్దుకొని నేను ఇంకా నా రోలో అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి బ్లౌజెస్ నేను సపరేట్ చేస్తున్నాను, ఎందుకంటే శారీస్లో బ్లౌజ్ ఉండటం వల్ల ఎత్తుగా ఉంటున్నాయి, మళ్ళీ అవి లాగినప్పుడు ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి బ్లౌజెస్ మొత్తం నేను సపరేట్గా అయితే పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీలో ఎవరైనా కొంతమందికి ఒక 10 మందిలో ఒక్కరికైనా కానీ ఆ శారీ కలెక్షన్స్ అయితే కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంటే ఎక్కువ అయితే ఏం లేదు, ఓల్డ్ మోడల్స్ నుంచి ఇప్పుడు న్యూ మోడల్ వరకు కొన్ని నా దగ్గర ఉన్న కొన్ని చీరలను అయితే నేను బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నేను వచ్చేసి పాపది డ్రెస్ కలెక్షన్స్ వీడియో కూడా చేద్దామని అనుకున్నాను, అది కూడా ఖచ్చితంగా అయితే చేస్తాను. అంటే పాపకి చిన్నప్పుడు ఎక్కువ ఏం కొనలేదు, తన 6 మంత్స్ నుంచి అయితే బట్టలు కొనటం అయితే స్టార్ట్ చేశాను. అవి కొన్ని తీద్దాం అనిపించింది, తనకు గుర్తుగా ఉంటాయని చెప్పేసి. ఇంకా నా బట్టలు సర్దుకున్న తర్వాత మా అమ్మ బట్టలు కూడా సర్దుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ బట్టల మీద నేను నా టాప్స్ అయితే సర్దుకున్నాను. ఇంకా నా బట్టలు అయితే సర్దుకున్న తర్వాత అమ్మాయి కూడా నీట్గా సర్దినా అనమాట. ఇంకా పాపది కూడా ఒకేసారి డ్రెస్ కలెక్షన్స్ వీడియో తీసుకుంటూ సర్దుదామని చెప్పేసి తన రో అయితే ఖాళీగా ఉంచాను. ఇలా అయితే సర్దుకున్నాను. మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అబ్బా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే చున్నీలు సపరేట్గా పెట్టుకున్నాను, లెగ్గిన్స్ అని చున్నీలు సపరేట్ పెట్టుకొని ఇలా అయితే సర్దుకున్నాను. నచ్చింది అనుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ, లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.